నమస్తే, వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో శబ్ద కాలుష్యం చేస్తున్న 72 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను ధ్వంసం చేయించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విద్యోత్సవ ర్యాలీ. జిల్లా ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం. అరెస్టులతో కాంగ్రెస్ కు సంబంధం లేదు. టీఆర్ఎస్ నేతల చిట్టా ఒక్కొక్కటి బయట పెడతామన్న యువజన కాంగ్రెస్ నాయకుల వార్నింగ్. సిరిసిల్ల పట్టణంలోని 13, 27 వార్డులలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళా పిండి వంటల తయారీ కేంద్రాలను ప్రారంభించిన ఆది శ్రీనివాస్. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చిన హిందూ ఐక్య వేదిక సభ్యులు. అన్నాసాగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్ల పంపిణీ చేస్తానని హామీ ఇచ్చిన మాజీ మున్సిపల్ చైర్మన్, అన్నాసాగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మాజీ చైర్మన్ కురుమల సత్యనారాయణ విద్యార్థుల కోసం మరో కీలక పరిష్కారాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన బూట్లను అందించాలని ప్రాథమిక పాఠశాల ఎంఈఓ హెచ్ఎం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు సత్యనారాయణ తన సొంత నిధులతో ఈ ప్రయత్నాన్ని ముందుకు తెచ్చారు. పాఠశాలలోని 67 మంది విద్యార్థులకి బూట్లు అందించనున్నట్లు హామీ ఇచ్చిన ఆయన పిల్లలతో ముచ్చటేస్తూ నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని అభివర్ణించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణను ఆదర్శంగా తీసుకుని చదువులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు. ప్రతి ఒక్కరి ప్రతిభ వెలుగులోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల యూత్ ఉపాధ్యక్షులు కిరణ్, మాజీ ఎంపీటీసీ గురుప్రతాప్, అశోక్ రెడ్డి, కాశీరాం, గ్రామ యూత్ ఉపాధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు భీమయ్య, మల్లయ్య, వెంకటరమణ, హైమద్, సాయిగౌడ్, బాలయ్య, రాజశేఖర్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ. ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగారెడ్డి గారి భార్య పోచమ్మ గారు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స అనంతరం నిన్నటి రోజున స్వగ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మంగళవారం రోజున అన్నాసాగర్ గ్రామానికి వెళ్లి గంగారెడ్డి గారి భార్య పోచమ్మ గారిని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మండల యూత్ ఉపాధ్యక్షులు కిరణ్, మాజీ ఎంపీటీసీ గురుప్రతాప్, అశోక్ రెడ్డి, రాజిరెడ్డి, కాశీరాం, గ్రామ యూత్ అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు భీమయ్య, మల్లయ్య, వెంకటరమణ, హైమద్, సాయిగౌడ్, బాలయ్య, రాజశేఖర్, సంజీవులు, మహేందర్, లక్ష్మీనారాయణ, బ్రహ్మం తదితరులు ఉన్నారు. సత్యసాయి సేవా సమితి సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణలు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన పోటీదారులకు బహుమతులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రదానం చేశారు. అనంతరం దివ్యాంగుల ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, కౌన్సిలర్ సభ్యులు నేరెళ్ల జాకీర్, సైలు శ్రీకాంత్ గౌడ్, చొప్పదండి లలిత ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి, డిడబ్ల్యూఓ లక్ష్మీరాజ్యం, సత్యసాయి సేవా సమితి అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, భక్తులు, దివ్యాంగులు, సోదరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల దినోత్సవము జరుపుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి చేసిన విమలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఇంపుగారైన ఆది శ్రీనన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు, మున్సిపల్ కమిషనర్ గారికి, మరి పార్టీ నాయకులకు, అదేవిధంగా సత్యసాయి సేవా భక్తులకు, దివ్యాంగులకు అందరికీ పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే మరి ఎవరినైనా దివ్యాంగులని బాధపడకుండా ఇట్లాంటి మానవులు మిమ్మల్ని గుర్తించి మరి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ అందరూ మానసిక ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహాలక్ష్మి అంటే మహిళా తల్లులందరూ కూడా గౌరవించుకోవాలని చెప్పని ఆడతల్లులకు ఆర్టీసీ బస్సులు వస్తూ ప్రయాణమైనటువంటి కార్యక్రమం ప్రారంభం చేసి ఇప్పటికీ 110 కోట్ల ప్రయాణ జీరో టికెట్ మీద 300 పైచిలకు కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా వెచ్చిపోయేసి ఆడతల్లుల ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమం. దాంతోపాటు ఆడతల్లు ఉదయం లేస్తేనే సిలిండర్తో వంట చేసే సందర్భంలో 500కే చరిత్ర రైతులకు సంబంధించి మనం రుణమాఫీ కూడా 22,000 కోట్లది 2 లక్షల రూపాయలు చేసుకుంటున్నారు. ఈ విధంగా సంబరాలు జరుపుకునేటువంటి క్రమంలో ముందుకు పోతున్నప్పుడే ఈ వికలాంగుల దినోత్సవం రావడం, దీనికి సిరిసిల్ల పట్టణంలో ఇప్పటికే అధికారికంగా కూడా ఈరోజు చేసే కార్యక్రమంతో ప్రధానంగా ఈ సత్యసాయి సేవా మందిరానికి సంబంధించిన వాళ్ళు వికలాంగులకు సంబంధించి మనం సన్మాన కార్యక్రమం కాబట్టి తీసుకున్నటువంటి ఆలోచన రావడం, సేవా మార్గంలో చిత్రలే కాకుండా మరి వారికి అండగా నిలబడడం కోసం చేసే కార్యక్రమం చేసి ఆహ్వానించినప్పుడు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ జిల్లాలో వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఇంచుమించు 9,800 మందికి 3,000 రూపాయల చొప్పున మనం పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఉపకార స్కూటీలు అవసరం ఉన్నటువంటి వారికి డిగ్రీ చదివినటువంటి 50 వారికి కూడా స్కూటీలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బ్యాటరీ వీల్ చైర్స్ అయితే ఉన్నాయో ఎవరికి అత్యవసరం ఉన్నా ఎవరు అడిగినా కాదనుకుంటా ఇప్పటికే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేసి అందులో అవసరమైన వారికి ఉపకరణాలు కాలు లేకపోతే కాలు చేతితో పాటు వీల్ చైర్స్ కూడా మనం అనేక మందికి ఈ మధ్యలో వేములవాడలో, చెందుర్తిలో, బోయినపల్లిలో, ఇల్లర్లగుంటలో, అదేవిధంగా సిరిసిల్ల టౌన్లో కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంపులు వికలాంగులకు, బదిలీలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పడేసి వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ల్యాప్టాప్లే కానీ కూడా అభివృద్ధించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా ఒకసారి గుర్తు చేస్తుంది. ప్రత్యేకంగా మ్యారేజ్ ఇన్సెంటివ్ కింద కూడా 1,02,000 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి 102 జట్లు కూడా అందివ్వడం జరిగింది. లోన్స్ ఇంతకుముందు ఇంచుమించు స్పెషల్ ప్యాకేజ్లో నేను అధికారం రాగానే సుమారు 94 మందికి ఏదో మన కార్యక్రమాలు చేసుకున్నాం. ఆనాడు ఈ ప్రాంతంలోని వికలాంగ సంక్షేమ శాఖ సంబంధించిన డైరెక్టర్గా శైలజ గారు మా వివరణ ఆడబిడ్డగా ఉన్నటువంటిది. తను ప్రైవేట్ ఫంక్షన్ కలిసినప్పుడు తప్పనిసరి ప్రాంతానికి మన ప్రాంతంలో వికలాంగులకు సంబంధించి ఏ కార్యక్రమం చేయడానికి సిద్ధమైనప్పుడు ఇంచుమించు ప్రత్యేక ప్యాకేజ్ కింద కూడా 40-45 మందికి ప్రత్యేక విడివిడిగా తోడుకోవాలని చెప్పి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైలెన్సర్లు అమర్చిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లాలో 2 నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 72 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటు చేసిన 3 పోలీస్ సైలెన్సర్లను గుర్తించి మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలి.
చేసుకోవాలని, ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నిబంధనల విరుద్ధంగా వాహనాలకు పోలీస్ సైరన్లు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైలెన్సర్లు, సైరన్లు బిగించిన సుమారు 10 వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్గా మనం ఒక 2 జిల్లాలో మన జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ దగ్గర, లేకపోతే లోకల్ లొకాలిటీస్లో ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే బైక్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 72 సైలెన్సర్స్ తీసేసాము. ఈ అందరు వాళ్ళ ప్రజలకి కూడా ఇట్లైన సైలెన్సర్స్ పెడితే ప్రెగ్నెంట్ లేడీస్కి, పిల్లలకి, ఓల్డ్ పర్సన్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ హెల్త్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎంపీ యాక్ట్లో కూడా, మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఇది ఒక నేరం. మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తాము దీనిలో. ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పోలీస్ సైరన్ వాడుకొని కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు దృష్టిలో వస్తే. అది కూడా 3 సైరన్ దగ్గర మొత్తం జిల్లాలో 10 కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తిరగడం అది కూడా ఒక నేరం. దానిలో మనం సిట్టింగ్ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది. అందరు జనాలకి నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి. రీసెంట్గా మన వెమ్లవాడ టౌన్లో కూడా 5-6 మందికి 1 రోజు 2 రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాగిన తర్వాత వాళ్ళని నడిపిస్తే 2 రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలంటే అది మీకు కూడా కష్టమవుతుంది. ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఎండీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఏరియా హాస్పిటల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ, పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని, అంతిమంగా ప్రజల సంతోషమే ముఖ్యమని తెలియజేస్తూ సంవత్సర కాలం పాటు ప్రజాపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిరిసిల్ల ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, కౌన్సిలర్ సభ్యులు పతిపాక పద్మ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా అధికారులు, సిబ్బంది, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
ఆల్మోస్ట్ ఇద్దరు దాని దాకానే మళ్ళీ అవినీతి అక్రమాలు చేసి నోళ్లు జైలుకు వెళ్లక తప్పదని త్వరలోనే బీఆర్ఎస్ నాయకుల ఒక్కొక్కరి అక్రమాల చిట్టాను బయటకు తీస్తామని యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగేల రాజు అన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేత అరెస్టుతో కేకే మహేందర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాల చిట్టా మొత్తం త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు. మా సమావేశంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరేపల్లి బాలు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు తరుణ్, మణికుమార్, గోపు తిరుపతి యాదవ్, చిట్యాల భాను, బాలు, నాగరాజు, బండి యోగి, ఆనిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత బిడ్డ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఏదో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి తరలించారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భయం పట్టుకొని ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టుగా మాకు కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే అరెస్టు కాబడిన వ్యక్తి తప్పు చేసిండు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేసిండు కాబట్టే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు దాన్ని వెలికి తీసి ఇలా దానికి సంబంధించిన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతుర్రు. ప్రభుత్వ ఆదాయాలు ధ్వంసం చేసేది కాబట్టి ఇలా భూమి కావచ్చు, ఆ క్రెషర్ కావచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వానికి నష్టం జరిగింది కాబట్టే ఆ శిక్షల కింద వారు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఇవాళ అరెస్ట్ కాబట్టరు, రిమాండ్ కాబట్టరు. అలా ఏదో ఇలా ఆ ఒక్కైనతోటి ఆగేటట్లేదు. ఇవాళ నేను మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఇంకున్న సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే భూములు సంపాదించారో, ఏ విధంగా అయితే కోట్లకు పడగలెత్తిరో వాళ్ళందరికీ ఇలా భయం ముచ్చుకొని ఇవాళ అడ్డగోలుగా మహేందర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు. మహేందర్ రెడ్డి అరెస్టు చేయించిండని అది చేసినది. మహేందర్ రెడ్డికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు.
ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన గుణతత్వం ఏందని సిరిసిల్ల ప్రాంత ప్రజలకు దాదాపు 20-25 సంవత్సరాల నుండి చూసుకుంటున్న వాళ్ళు ఆయన వ్యక్తిత్వం ఏందనేది సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు చేసిన ఆరోపణలకు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వీళ్ళ బతుకులేదనేది ఇలా సోయి తప్పి వాళ్ళ స్థాయిని మరిచి ఇలా ముఖ్యమంత్రిని మహేందర్ రెడ్డి గారిని వాడు వీడని మాట్లాడుతున్నారు. ఇలా వాడు వీడని మాట్లాడేటోడు వాడు మాట్లాడింది కాబట్టి ఇలా మేము మాట్లాడితే తప్పని మేము భావిస్తలేము. అందుకే ఇలా మాట్లాడినోడిని వాడిని కూడా మేము అంటున్నాం. ఇలా అరే నువ్వు మాట్లాడింది నిజంగా నిన్న అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నిన్న ఎవడన్నా పట్టించుకున్నాడా? ఏమైనా రోడ్డు మీద కనబడ్డావా నువ్వు? ఇలా ప్రతిపక్షం హోదా ఖర్చులతోటే ఒకటి మళ్ళీ మురిగే కుక్క కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మురిగే కుక్క కావాలని నేను మురిగిస్తే మళ్ళీ మీతోటి మురిగిపిత్తురు. బిడ్డ జాగ్రత్త, మంచిగా మాట్లాడు నేర్చుకోరు. అంతేగాని ఇలా ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. ఇవాళ ఎవడోడైతే కబ్జాలు చేసిండో, ఎవడోడైతే అవినీతి చేసిండో, ఎవడోడైతే అక్రమాలు చేసిండో ఇలా ఒక్కరి అరెస్టుతో ఆగేది కాదు. ఇంకా ఉన్నాయి. అవందరి లెక్క తీసినాం. అవందరి లెక్క మా దగ్గర ఉంది. ఆ లెక్క అధికారుల దగ్గర కూడా ఉంది. రాబోయే రోజుల్లో వాటన్నిటిని సాక్ష్యాధారాలతో సహా అందరూ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇది ఆరంభం మాత్రమే అన్న మాటను మర్చిపోవద్దు. తంగనపల్లి మండలంలో జరిగిన అవినీతి చిట్టా కూడా మా దగ్గర ఉంది. వాటన్నిటిని అధికారులకు అప్పచెప్పినాం. ఖచ్చితంగా వాటన్నిటి మీద చర్యలు ఉంటాయన్న మాటను కూడా గంటప్రదంగా చెప్తున్నాం. జాగ్రత్త అని కూడా మరీ హెచ్చరిస్తున్నాం. ఇకనైనా చిల్లర మల్లర మాటలు మానుకోవాలి. ఇకనైనా మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా ఇప్పటికి కూడా ఒక మాట చెప్తున్నాం. మేము ఇప్పటికి కూడా చట్ట ప్రకారంగానే ముంగడికి పోతాం. ఇవాళ హోర్డింగ్ల గురించి మాట్లాడారు. కేటీఆర్ హోర్డింగ్లు కనబడితే తీసేస్తున్నారని. ఇగో వాళ్ళ ప్రభుత్వం నుండి అన్ని హోర్డింగ్లకు సంబంధించి ఎటువంటి పరికరాల సారంపల్లి మన మండలం మొత్తం సంబంధించిన తంగనపల్లి వీటన్నిటికి సంబంధించి హోర్డింగ్లకు ఎటువంటి అనుమతి లేదని మేము తీసుకున్న వాళ్ళ పంచాయతీ సెక్రటరీలు ఇచ్చిన డాటానే ఇదంతా. ఇవాళ దీని ప్రకారం చెప్పాలంటే ఇవన్నీ వీళ్ళు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి లెక్క ప్రకారం చెప్పాలంటే వీటి మీద కూడా నిన్న మాట్లాడిన వాళ్ళ మీద అప్పుడు సర్పంచ్లు ఉన్న వాళ్ళ మీద అందరి మీద కేసులు వేయాలి. ఈ లెక్క ప్రకారం చెప్పాలంటే వాస్తవానికి. కానీ మేము ఓపిక సహనంగా అన్ని పరీక్షిస్తున్నాం. కానీ మీరు ఏదో ఇవాళ కేటీఆర్ చెప్పిండనో ఇంకోడో చెప్పిండనో సోయి తప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బిడ్డ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఎవరెవరి చిట్టా మళ్ళీ చెప్తున్నాం, ఎవరెవరి చిట్టా ఉందో అన్నిటిని బయటకు తీసినాం. తస్మాత్ జాగ్రత్త అని మళ్ళీ హెచ్చరిస్తున్నాం. సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డు 27వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళా స్వయం సహాయక సంఘాలకు పట్టణ పేదరిక నిర్మూలన ద్వారా రుణాలను ఇప్పించి ఏర్పాటు చేయించిన పిండి వంటల తయారీ కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. పొదుపు సంఘాల ద్వారా రుణాలు తీసుకుని మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని ప్రభుత్వ విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు సింధం కళా చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, కౌన్సిలర్ సభ్యులు నేరెళ్ల జాగీరు, సైలు, శ్రీకాంత్ గౌడ్, చొప్పదండి లలిత ప్రకాష్ పాల్గొన్నారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ నిరసన ర్యాలీ రేపు నిర్వహిస్తున్నట్లు హిందూ ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హిందువులంతా సంఘటితమై కులాలను పక్కకు పెట్టి ఒక్కొక్కరుగా నిరసన ర్యాలీకి తరలి రావాలని హిందూ ఐక్యవేదిక సభ్యులు పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో హిందూ ఐక్యవేదిక బాధ్యులు పతిపాక శ్రీనివాస్ రాయిని, హరికృష్ణ, మెరుగు మల్లేశం, బూరా శ్రీనివాస్, చేపూరి అశోక్లు, పెళ్లి రాజారావు, మడుపు శ్రీకాంత్ రెడ్డి, బాదం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ నమోవాతములు, నమస్సుమాంజులు. హిందూ బంధువులారా, భారతదేశంలోనే హిందూ సంస్కృతి అంటేనే సనాతనం నుంచి కూడా విజ్ఞానపరంగాను ప్రతి అంశంలో కూడా ముందంజలో ఉన్నదనేది ప్రపంచానికి విదితమైనటువంటి విషయం. హిందువులందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి నానుడితో అందరూ సమైక్యంగా, ప్రశాంతంగా, అనుకూల వాతావరణంలో జీవించాలన్నదే, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా
మానవ హక్కులను పరిరక్షిస్తూ ముందుకు సాగాలన్నదే హిందువుల యొక్క ఐక్యవేదిక ఉద్దేశం. ఇప్పుడు హిందూ ఐక్యవేదిక ఉద్దేశానుసారం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంటే మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ను చూస్తే అనేక హిందువులు మరి మైనార్టీలుగా ఉన్నటువంటి ఆ బంగ్లాదేశ్లో హిందువులకు ఆత్మరక్షణ లేకుండా పోతున్నదన్న విషయం ప్రపంచానికందరికి కూడా విదితమే. ఇలాంటి అంశాన్ని ఒక్కసారి తీసుకుంటే ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల యొక్క ఉల్లంఘనే అవుతుంది. కాబట్టి వారి యొక్క ఎంతోమంది కూడా ఊచకోతకు గురయ్యారు. మరి వారి ఆత్మకు శాంతిగా శాంతియుత ర్యాలీని హిందూ ఐక్యవేదిక తలపెట్టింది. రేపు 4వ తారీఖున జరగబోయే శాంతి ర్యాలీలో హిందూ బంధువులందరూ కూడా సమైక్యంగా శాంతియుతంగా పాల్గొనాలని మీ అందరినీ ఆకాంక్షిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్లలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో శబ్ద కాలుష్యం చేస్తున్న 72 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను ధ్వంసం చేయించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విద్యోత్సవ ర్యాలీ. జిల్లా ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం. అరెస్టులతో కాంగ్రెస్ కు సంబంధం లేదు. టీఆర్ఎస్ నేతల చిట్టా ఒక్కొక్కటి బయట పెడతామన్న యువజన కాంగ్రెస్ నాయకుల వార్నింగ్. సిరిసిల్ల పట్టణంలోని 13, 27 వార్డులలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళా పిండి వంటల తయారీ కేంద్రాలను ప్రారంభించిన ఆది శ్రీనివాస్. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చిన హిందూ ఐక్యవేదిక సభ్యులు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.